మంచిర్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇల్లు లక్ష్యంగా చేసుకుని లూటీలకు పాల్పడుతున్నారు. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9,20,000 రూపాయల విలువైన 16.2 తులాల బంగారం, 52,000 విలువగల వెండి, 2 బైకులు, 7,17,000 రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పకడ్బందీ తనిఖీలు నిర్వహించి దొంగతనాలకు చెక్ పెడుతున్నామన్న రామగుండం కమిషనర్ శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. ఇల్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న 7 సభ్యులు గల దొంగల ముఠాను మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు తెలియడానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, వరుసగా ఏదైతే చోరీల నేపథ్యంలో అంటే వీళ్ళని ఎక్కడ పట్టుకున్నారు, దాదాపు ఎంత రికవర్ చేశారు? యాక్చువల్గా ఇది లాస్ట్ జనవరి 2004 నుంచి ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. వాటి మీద మాకు క్లూస్ కొన్ని వచ్చినట్టు, కొన్ని ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ వచ్చినట్టు ఉన్నాయి. దాంట్లో ఈ మధ్య మనకు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో కొద్దిగా ఫోకస్ తగ్గింది. కానీ ఒక 100 ఒక టీం ఫామ్ చేసాం. సో ఇది మొత్తం కమిషనరేట్ లెవెల్లో వెల్లంపల్లి సబ్ డివిజను, దాని తర్వాత మంచిర్యాల సబ్ డివిజను, తర్వాత ఇక కమిషనరేట్ లెవెల్లో కూడా సిసిఎస్ యాక్టివ్ అయ్యి ఒక యునైటెడ్ ఎఫర్ట్ చేయడం వల్ల రీసెంట్గా మనకు కొంత లీడ్స్ దొరికినాయి. ఆ లీడ్స్తో ప్రాసెస్ చేయడం వల్ల ఇక్కడ 7 మందిని పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ 3 పట్టుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ 2 కన్ఫెషన్స్ మీద తీసుకున్నారు. దాని తర్వాత మొత్తం 7 మందిని దొరికారు. ఈ 7 మంది 14 దొంగతనాలు హెచ్పి బై నైట్స్ అన్ని. దాంట్లో జ్యువెలరీ, తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు, తర్వాత గిటారు, తర్వాత ఈవెన్ ఒక హోమ్ థియేటరు, ఇట్లాంటివన్నీ దొంగతనం చేశారు. కానీ ఎక్కడ అమ్మలేదు. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నారు. మన టీమ్ ఎఫర్ట్ చేయడం వల్ల వాళ్ళని కన్ఫెషన్స్ మీద అన్నీ రికవర్ చేశారు. ఇప్పుడు ఈ 14 కేసులు 7 ప్లేసెస్లో 7 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినాయి. ఈ 5 నెలల్లో అన్ని కేసులు పట్టుబడ్డాయి. 7 పోలీస్ స్టేషన్ పరిధిలో రామకృష్ణాపూర్, బెల్లంపల్లి 1 టౌన్, 2 టౌన్, మందమర్రి, మంచిర్యాల్ అండ్ సిసి నస్పూర్, ఇవన్నీ కేసులలో జరిగిన అన్నీ కూడా ఈరోజు డిటెక్ట్ చేసి రికవర్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 5 నెలల కాలంలోనే దాదాపు 14 చోరీలకు వీళ్ళు పాల్పడ్డారు. ఎంత రికవరీ చేశారు? అంటే గోల్డ్ కానీ మొత్తము గోల్డ్, సిల్వర్, తర్వాత ఎలక్ట్రానిక్ స్టఫ్ ఇదంతా కలిపి 11,79,000 దగ్గర వస్తుంది మొత్తం టోటల్. ప్రధానంగా అందరు కూడా ఏదైతే ఈ దొంగల ముఠాను చూసి అందరు కూడా యువకులే ఉన్నారు. అందరు ఎవరు చూసినా కూడా దాదాపు 25 సంవత్సరాల లోపలనే యువకులే ఉన్నారు. ప్రధానంగా ఇవాళ వీళ్ళు ఎందుకు దొంగతనాలు దీనికి అలవాటు పడ్డారు అనుకోవచ్చు. యాక్చువల్గా వీళ్ళు బాగా జలసాలకు అలవాటు పడి కొన్ని ఖర్చులు దొరక్క కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దీంట్లో 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం దొంగతనాలు చేసిన వాళ్ళు. ఎందుకంటే ఖర్చులతో అలవాటు పడి దానికి తాగుడికి కానీ ఇంకా దానికి కానీ జలసాలకు అలవాటు పడితే ఇక డబ్బులు లేకపోతే రాత్రిపూట దొంగతనాలు చేయడం. ఈవెన్ వీళ్ళు రెక్కీ చేసి ఉదయం ఒక పార్టీ రెక్కీ చేయడము, ఒక బైక్ కూడా రికవర్ చేసాం. దాంట్లో ఎంఐ బైక్, ఉదయం పార్టీ రెక్కీ చేయడం, రాత్రి ఇంకో పార్టీ దొంగతనం చేయడం, ఇవన్నీ ఒక ముఠాగా ఏర్పడి చేసుకున్నారు. సో అందరినీ మొత్తం రౌండప్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా యువకులు అంటే చదువుకున్న వాళ్ళతో పాటు యువకులు కూడా ఏదైతే మద్యానికి అలవాటు అవుతున్నారు, గంజాయితో పాటు జల్సాలకు కూడా అలవాటు అవుతున్నారు. ప్రధానంగా దీనికి కారణం ఏంటి? అంటే ప్రధానంగా ఈ గంజాయి నియంత్రణకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్? గంజాయి నియంత్రణకు చాలా చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ చూసినా మనము ఇన్ఫర్మేషన్ మీద రైడ్స్ చేస్తున్నాము. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రైడ్ చేస్తున్నాము. రీసెంట్గా నియర్లీ మోర్ దాన్ 45 కేసెస్ ఈ 5 మంత్స్లోనే చాలా కేసెస్ చేసాము. నియర్లీ 1400 గ్రామ్స్ ఆఫ్ గాంజా పట్టుకున్నాము. సో అలాగే నియర్లీ 2000 లీటర్స్ ఆఫ్ సీజ్ చేశాము ఈ ఎలక్షన్లో భాగంగానే. తర్వాత ఎక్కడ పోయినా ఏదైనా గంజా ప్లేసెస్ తాగుతున్నారంటే ఇమ్మీడియట్గా మా టీం అక్కడికి వెళ్ళేసి మొత్తం వాళ్ళని ఎక్కడ ఉంటే తాగుతున్నారని తెలిస్తే కూడా మాకు కంట్రోల్ రూమ్కి కానీ తర్వాత మనకు కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మేము రైడ్ చేస్తున్నాం. ఈవెన్ పెద్దపల్లిలో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాము. ఈ మరూన్ ప్లేసెస్లో అంటే ఈ పాడుబడిన గోడలు, పాడుబడిన ఏరియాస్, తర్వాత లాస్ట్ అబండెంట్ హౌసెస్ ఉన్న ఏరియాల మీద డ్రోన్ నుంచి పెట్రోలింగ్ చేద్దామని పెట్టాము. అది ఇప్పుడు ఆపరేషన్లోకి వస్తుంది వెరీ సూన్. ఓకే సార్, చోరీలు ఎక్కువగా అర్ధరాత్రి పూటే జరుగుతున్నాయి. ఎట్లా పెట్రోలింగ్ దాన్ని ఎట్లా పటిష్టం చేస్తున్నారు? పెట్రోలింగ్ మేము రోజు ఈ బీసీ పెట్రోల్స్ అంటే ఈ బ్లూ కోల్డ్స్ కానీ తర్వాత ఈ పెట్రోల్ కార్స్ కానీ అలా పోతున్నాయి. పాయింట్ బుక్స్లో కంపల్సరీ చేస్తున్నారా లేదా? ఎక్కడైతే పాయింట్ బుక్ టచ్ చేయలేదంటే ఆ రోజు అలా ఎవరైతే పాయింట్ బుక్ టచ్ చేయాల్సిన కానిస్టేబుల్ పోలేదు అని అంటే ఇమ్మీడియట్గా దీనికి తెలిపి సర్వ్డ్ యాజ్ చార్జ్ మోమో అది చూస్తున్నారు. మన డీసీపీస్, ఇన్స్పెక్టర్స్ దాన్ని మానిటర్ చేస్తున్నారు. అది కాకుండా ఎంటైర్ కమిషనరేట్లో నైట్ రన్స్ సూపర్వైజర్ ఆఫీసర్ ఉంటాడు, ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్,
తర్వాత మంచిర్యాలకి ఒక నైట్ రౌండ్ ఆఫీసర్ ఎన్ఆర్ఓ ఉంటాడు, అండ్ పెద్దపల్లికి కూడా ఒక ఎన్ఆర్ఓ ఉంటాడు. సో ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 2 ఇన్స్పెక్టర్లు మొత్తం అన్ని గార్డ్స్ కానీ తర్వాత ఈ యొక్క బీసీలు కానీ ప్యాట్రోల్ కార్స్ అని చెక్ చేస్తూ పాయింట్ బుక్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా దాదాపు 16 లక్షల పైచీలకు బంగారంతో పాటు వెండి అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నామంటూనే కేవలం 5 నెలల కాలంలోనే దాదాపు 14 చోరీలకు పాల్పడ్డ 7 సభ్యులు గల మూటాను అరెస్ట్ చేశామని, అలాగే పెట్రోలింగ్ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తామంటున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ గారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాస్తో ఉమేష్ టీవీ న్యూస్ మంచిర్యాల.